అంటే డాకు మహారాజ్ మన ఫీల్ గుడ్ మూవీ, చాలా మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక కేజీఎఫ్, ఒక అంటారు కదా సలారు, ఒక కల్కి, అట్లాంటి మించిన ఎలివేషన్స్ సినిమాలో చాలా కనిపించాను. నిజం చెప్తున్నా, ఒక యంగ్ ఉమెన్కి మాస్ చేయడం వేరు, ఒక ఏజ్ అయిపోయిన వాళ్ళకి మాస్ చేయడం వేరు. కానీ అదే రేంజ్ లో మాస్ తీసుకొచ్చా బాబీ కొల్లి. యాడ్సప్ నిజంగా అనిపిస్తుంది. ఎవడ్రా బోయపాటి, ఎవడ్రా మన సందీప్ రెడ్డి వంగ అన్నట్టు అనిపిస్తుంది. అంత మాస్ ఎలివేషన్ ఇమిడిచ్చాడు బాబీ కొల్లి. చాలా పంపించాను బాబీ కొల్లి. నిజంగా తన మార్క్ అనిపించింది భయ్యా నాకైతే. దిల్కుషాను అన్నా అన్ని సినిమాలు ఏమో కానీ ఈ సినిమా మాత్రం చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్ గా. ఫస్ట్ హాఫ్ మొత్తం మాస్ ఎలిమెంట్స్ అన్న, ఆ సినిమా చాలా పెంచాను. అది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి బాబీ డియోల్ యొక్క పర్ఫార్మెన్స్, నేళ్ళు శ్రద్ధ యొక్క పర్ఫార్మెన్స్, మన ప్రజ్ఞ యొక్క పర్ఫార్మెన్స్, నేళ్ళు చాందన్ చౌదరి అయితే సినిమా చాలా పెంచా అని చెప్పొచ్చు. బీజం చెప్తాను, బీజం తమన్ భయ్యా కుక్క నుండి ఉంటుంది. బీజము టట్ట ఓర్నియమ్మ ఆ పాట ఉంది అన్న, కోయారే కోయ్ కోయ్ కోయా ఓర్నియమ్మ అట్లాంటి ఫీల్ అనిపించింది నాకైతే. ఆ దబడి సాంగ్ అని వామ నేల్ పర్ఫార్మెన్స్ అందరూ చెప్తున్నా. బాలబాబుకి తన లైఫ్ లో ద బిగ్గెస్ట్ మాస్ మూవీ ఏదంటే చెప్పొచ్చు అంటే డాకు మహారాజ్ చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది అన్న. చాందీ 100% గేమ్ చేంజర్ నిన్న చూసినా, కానీ ఈ రోజు డాకు చూసినానే ఒక డబ్బులు పెట్టినందుకు వర్త్ అనిపించింది అన్న. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. బాలయ్య బాబు కుక్క కోల ఫ్లెక్సీ, బాలబాబు సెక్సీ, వాషింగ్ పౌడర్ నిర్మాయిస్తున్న చూడిపోతుంది కర్మ. అంత బాగుంది.